నైన్ టీవీ నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో ప్రారంభం కానున్న ఈ మంత్రివర్గ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికను కేబినెట్ ఆమోదం తెలపనుంది. అసెంబ్లీలో వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను మంత్రివర్గం ఆమోదించనుంది. తర్వాత బీసీ గణనకు మరోసారి ఇచ్చిన అవకాశంతో నమోదు చేసుకున్న వారి వివరాలతో కూడిన తుది గణనకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాల్లోనూ రాజకీయ రంగంలోనూ రిజర్వేషన్ కల్పించే బిల్లుకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దీంతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఖరారు చేయనుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరగనుంది, వివరాలేంటి? జ్యోతి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటరియట్ లో జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క కేబినెట్ సమావేశం సంబంధించినటువంటి ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపడానికి అవసరమైన బిల్లులను ఆమోదించనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రంలో బీసీ గణనకు సంబంధించి మరోసారి ఛాన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఈ యొక్క నమోదు చేస్తున్న వారి వివరాలతో తుది అంటే దానికి సంబంధించినటువంటి లాస్ట్ వరకు ఎవరెవరు ఇంకా నమోదు చేస్తున్నారు దాని అన్నిటికీ కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచే బిల్లు, అదేవిధంగా రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించేటువంటి బిల్లులను సైతం ఈ రోజు కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. వీటితో పాటు కొద్ది రోజుల్లో అంటే బడ్జెట్ సమావేశాలకు సంబంధించినటువంటి తేదీలను కూడా మంత్రి మండలి కూడా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఈ యొక్క కేబినెట్ సమావేశం మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశంలో ఏ రోజు ప్రారంభమవుతాయి, దీనికి సంబంధించినటువంటి తెలంగాణ కేబినెట్ సమావేశంలో ఈ రోజు డేట్లు కూడా ఖరారు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున కూడా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించే గవర్నర్ ప్రసంగానికి సైతం ఈ రోజు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది జ్యోతి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కొత్తగా ఏదైతే నూతన టూరిజం పాలసీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. కొన్ని శాఖలకు సంబంధించినటువంటి కొత్త పోస్టులను సృష్టించడం, అదేవిధంగా వాటితో పాటు వారికి కొన్ని అధికారాలు ఇవ్వడం, ఇవన్నీ కూడా ఈ యొక్క ఈ రోజు జరగనున్నటువంటి కేబినెట్ సమావేశం సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా ఈ రోజు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం సంబంధించినటువంటి ఏదైతే అభివృద్ధి కొన్ని అంటే ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన బిల్లులకు మాత్రం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇక బీసీలకి రిజర్వేషన్ విషయమై చర్చ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే ఇప్పటికే అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బీసీల కులగణన తప్పుల తడక అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో మరోసారి అవకాశం కల్పించింది. దీనికి సంబంధించినటువంటి అంశాలలో అంటే గవర్నమెంట్ పై కావాలనే నిందలు వేస్తున్నారు. ఇలాంటి ఛాన్స్ లేకుండా మరోసారి కూడా అవకాశం ఇచ్చి వారి యొక్క నమోదు కూడా చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి రాజకీయంగా బీసీలకు సంబంధించినటువంటి అదేవిధంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఈ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. బిల్లు కనుక ఆమోదం తెలిపితే దీనికి అనుగుణంగానే కూడా రిజర్వేషన్లు కూడా కేటాయించే అవకాశం ఉంది. విద్యా ఉపాధికి సంబంధించినటువంటి దాంట్లో కూడా ఈ బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉంది. ప్రధానంగా ఎన్నటి నుంచో కూడా గత కొంతకాలంగా ఎస్సీ వర్గీకరణ గురించి కూడా చెప్పడం జరిగింది. దానికి కూడా బిల్లు కూడా ప్రవేశపెడుతున్నారు. ఈ బిల్లులకు సంబంధించినటువంటి ఆమోదం తెలిపితే మాత్రం ఇప్పుడు రానున్న బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లులన్నిటికీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాలు ఏ రోజు తేదీ ఖరారు చేస్తారో దానికి గవర్నర్ ప్రసంగంకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.